అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. కేంద్రంలోని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం రాత్రి గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. 100 లక్షల కోట్లు అప్పు చేశారని సీఎం రేవంత్ ఆరోపణలు చేశారు. దేశం పూర్తిగా దివాలా తీయడానికి మోడీనే కారణమన్నారు. అప్పులు ఫిరాయింపుల్లో ప్రధాని మోడీ, కేసీఆర్ పోటీ పడ్డారని విమర్శించారు రేవంత్ రెడ్డి. దేశానికి రాహుల్ గాంధీ నాయకుడిగా అవసరమని రేవంత్ చెప్పుకొచ్చారు. మోడీ రైతులను పట్టించుకోలేదన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారన్నారు. మూడోసారి ప్రధానిని చేసేందుకు మోడీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని రేవంత్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ చచ్చిపోయిందన్న రేవంత్ బావా బామ్మర్దులే పోటీ పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై బీఆర్ఎస్ ఏనాడు కేంద్రంతో పోరాడలేదని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అడగలేదు, మోడీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ హక్కులను కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్నారు. విభజన హామీలు నెరవేర్చాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉండాలన్నారు సీఎం రేవంత్. తెలంగాణ నుంచి 17 ఎంపీ సీట్లు గెలిస్తే తెలంగాణకు మేలని రేవంత్ వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక అధిష్టానం చూసుకుంటుందన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులు గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 3 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవాలని తెలిపారు. ఓసీలు దరఖాస్తు రుసుముగా 50,000, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 25,000 రూపాయలు చెల్లించాలని వివరించారు. ప్రతి ఒక్క పార్లమెంటు స్థానంకు ఇన్ఛార్జి నియమించామన్నారు. ఇన్ఛార్జీలుగా మంత్రులు, నేతలు ఉంటారన్నారు. త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఉంటాయన్నారు రేవంత్. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని తీర్మానం చేశామని తెలిపారు. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు.